నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు హోటల్ స్టైల్ చపాతీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా కొంచెం గోధుమ పిండి, అదే మనకి ఎంత క్వాంటిటీలో చేసుకోవాలో చపాతీలు దాన్ని బట్టి చూసుకొని గోధుమ పిండి తీసుకోండి. దాంట్లో కొంచెం మైదా పిండి వేస్తున్నా అండి. ఇదేనండి అసలు మెయిన్ ట్రిక్. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నారనుకోండి, ఒక పావు కప్పు మైదా పిండి వేసుకోండి. మైదా పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు పిండిలు కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల చపాతీలు బాగా వస్తాయండి, పొరలు పొరలుగా. ఇలా ట్రై చేయండి. ఆయిల్ బాగా మిక్స్ అయ్యేలాగా ఫస్ట్ పిండిలో కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ చపాతీ పిండి కలిపి పెట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ బాగా ఆయిల్ అంతా పిండిలో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కలిపి పెట్టుకోవాలి మనం. ఇలా అయిన తర్వాత బాగా 2-3 మినిట్స్ ప్రెస్ చేస్తూ ఉండండి. ప్రెస్ చేస్తేనే చపాతీలు బాగా వస్తాయండి. పిండిని బాగా 2-3 మినిట్స్ ప్రెస్ చేసి అలా రౌండ్గా చేసుకొని మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పాటు వదిలేసేయాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మూత పెట్టి వదిలేసేయండి ఒక 1/2 అవర్. తర్వాత నేను ఇప్పుడు చపాతీలు ప్రిపేర్ చేసుకుంటున్నా అండి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజు తీసుకొని ఉండలుగా చేసి పెట్టుకోవాలండి. ఫస్ట్ ఇలా మొత్తం ఉండలు చేసేసుకొని నేను ఇప్పుడు పేపర్ కింద పిండి అంతా పడకుండా ఒక పేపర్ వేసుకొని నీట్గా దాని మీద ప్లేట్ పెట్టుకొని చపాతీలు చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసేయండి. మొత్తం ప్లేట్లోకి వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పెనం పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత చపాతీ వేసి కాల్చుకోవడమేనండి. ఫస్ట్ చపాతీని ఒక సైడ్ బాగా కాలనివ్వాలి. కాలిన తర్వాత తిప్పుకొని అప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఫస్ట్ చపాతీ వేయగానే ఆయిల్ వేయకూడదు. అలా వేస్తే ఏంటంటే ఇలా బబుల్స్గా వచ్చి బాగా పొంగిద్ది అన్నమాట చపాతీ. ఫస్ట్ వేయగానే ఆయిల్ వేసేస్తే ఇట్లా పొంగదండి. చూడండి ఎట్లా ఎంత బాగా పొంగుతున్నాయో చపాతీలు. మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. పప్పు కానీ లేదంటే కర్రీ కానీ కుర్మా కానీ ఏదైనా బాగుంటుందండి. చూడండి అసలు తుంచుతుంటే ఎంత బాగా వస్తాయి చపాతీలు, పొరలు పొరలుగా. చాలా బాగుంటాయండి. వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మన ఛానల్ నచ్చినట్లయితే, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే